నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే పరిభాషలో సంకలనం అనువాదం చేసింది మనమే. ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలను పొందపరిచానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఏ సందర్భాలలో వారసులు తమ వారసత్వపు ఆస్తులపై హక్కులను కోల్పోతారు? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2005వ సంవత్సరంలో సవరణ చేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 24, సెక్షన్ 25 మరియు సెక్షన్ 26 ప్రకారంగా వారసత్వంగా వచ్చే ఆస్తులపైన వారసులు తమ వారసత్వపు హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఏ సందర్భాల్లో అంటే, సెక్షన్ 24 ప్రకారంగా ఒక వ్యక్తి పునర్వివాహం చేసుకున్న ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని భార్య పునర్వివాహము చేసుకుంటే ఆ భర్తకు వచ్చే వారసత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ భార్యకు సంక్రమించడానికి అవకాశము ఉండదు. ఇది సెక్షన్ 24. అలాగే సెక్షన్ 25 హిందూ వారసత్వపు చట్టం 1956 సవరణ 2005 ప్రకారంగా ఎవరైనా తమ తల్లిదండ్రులు తమకు ఆస్తులు ఇవ్వటం లేదని వారిని హత్య చేసే ప్రయత్నం చేసినా ఆ వారసులకు అంటే ఆ కొడుకులకు కూతులకు వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు, వాటా రాదు. అలాగే సెక్షన్ 26 ప్రకారంగా హిందూ మతంలో జన్మించిన వారు హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి కన్వర్ట్ అయితే, మతాన్ని మార్చుకుంటే వారికి కూడా వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో పొందపరచడం జరిగింది. ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే 9392538226 నెంబర్కి కాల్ చేసి మా ఆఫీస్ నుంచి మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.